పాపం నా తండ్రి పెద్దవాడైపోతున్నాడు, ఇప్పటికే చాలా కష్టపడ్డాడు మా కోసం. ఆయనకు తెలిసిన జ్ఞానంలో ఉన్న ఆరోగ్యంలో ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఇక ఆయన ఎంతకాలం కష్టపెట్టాలి, బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని చదివే వాళ్ళైతే శ్రద్ధగా చదవండి. జాబ్ కొట్టేదాకా చదవండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కష్టపడండి. సోమరిపోతులై టైంపాస్ చేయొద్దు. ఏమండి, మొన్న ఈ మధ్య ఒక మాట విన్నా నేను. కష్టపడాల్సిన వయసులో కష్టపడితే బ్రతుకంతా సుఖపడతామంట. చెప్పండి, కష్టపడాల్సిన సమయంలో కష్టపడితే బ్రతుకంతా సుఖపడతాం. కష్టపడాల్సిన సమయంలో సుఖపడ్డాం అనుకో, బ్రతుకంతా కష్టపడాల్సి వచ్చింది. చదువుకునేటప్పుడు కష్టపడి చదివావనుకో, బ్రతుకంతా చక్కగా సంతోషకరంగా దేవుని మహింపరచుకుంటూ సాగిపోవచ్చు. చదువుకునే సమయంలో సోమరిపోతులై సుఖపడ్డారే అనుకో 5-6 సంవత్సరాలు, మిగిలిన జీవితం అంతా కష్టపడుతూనే ఉండాలి. కాబట్టి యవనస్తులారా, ఒక్క మాట, మీ కుటుంబ బాధ్యతలు మీ మీద ఉన్నాయి. ఈరోజు నీ తల్లిదండ్రులు చక్కగా ఆరోగ్యంగా కనపడవచ్చు, కానీ వాళ్ళది పెరిగే వయసు. సమాజం మారిపోతుంది, ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి. ఇక వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టుగానే భవిష్యత్తులో ఉండలేరు. వాళ్ళు ఖచ్చితంగా నీ మీదకే వస్తారు, నీ మీదే ఆధారపడతారు. వాళ్ళు నీ మీద ఆధారపడేసరికి నువ్వు లోకంలో దేవుని సాక్షిగా బ్రతకాలి. రెండవది, అన్ని విధాలుగా దీవించబడి ఉండాలి, జ్ఞానవంతుడిగా ఉండాలి, నువ్వు అనుకున్న దాన్ని సాధించి ఉండాలి. కొంతమంది అంటారు, నాకు ఆశ ఉంది కానీ నాకు దాన్ని ఛేదిస్తానా, ఆ ఆశ తీరిద్దా లేదా అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు. నేను చెప్తున్నా, లోకస్తులకు లేని ఒక గొప్ప బలం నీ వెనుకుంది. అది మన ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. నీ జ్ఞానం కొదువుగా ఉందా? కూర్చొని ఏడువు దేవుని దగ్గర, దేవా నాకు అర్థం కావట్లేదు, నాకు జ్ఞానం లేదయ్యా. గోల్స్ అయితే ఉన్నతంగా పెట్టుకున్నాను, లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నాయి, కానీ ఎలా ఎక్కాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా దాన్ని చేరుకోవాలో, రీచ్ అవ్వాలో నాకు తెలియట్లేదు. ఎక్కలేని ఆ ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా అని దీనంగా మొరుపెట్టి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కలేవు కానీ ఆయన నిన్ను ఎక్కిస్తాడు. నువ్వు అనుకున్న వాటిని ఆయనే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి తీసుకో అని చెప్పి నీకు అందిస్తాడు. ఆయన బలమైన బాహువు నీకు అందించి నిన్ను అధపాతాల నుంచి లేవనెత్తి శిఖరాల మీద ఆయన కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ కుటుంబంలో నుంచి వచ్చామో ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. దానికోసం మనం పాటుపడాలి, దానికోసం మనం కష్టపడాలి, బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలి.